బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో బిగ్ అప్డేట్ అందుతుంది. కుక్కపైనే భారం వేశారు అధికారులు. ఆ కుక్కకి జీపీఎస్ ట్రాకర్ని అమర్చి ప్రస్తుతం విడిచిపెట్టారు. ఈ మాట మీ నుంచి వచ్చింది. నిన్న మీరంతా అన్నారు ఆ కుక్కకి జీపీఎస్ ట్రాకర్ పెట్టి విడిచిపెట్టండి. ఇది మీరన్న మాటే ఈరోజు అధికారులు యాక్షన్లోకి దిగేలా చేసింది. నిన్న మీరందరూ ఇదే మాటను ముక్తకంఠంతో కామెంట్ రూపంలో చెప్పుకొచ్చారు. దాంతోపాటు కాన్వర్సేషన్స్లో నిన్న కాల్ చేసి ఆర్టీవీతో మీరు షేర్ చేసుకున్నారు. షేర్ చేసుకున్న సందర్భంలోనే ఇది అధికారుల దృష్టి వరకు వెళ్ళింది అనుకోవాలి. ఎందుకంటే మీరంతా మాట్లాడుకున్న సందర్భంలోనే, అంటే మీరంతా కలిసి ఒక మాట అనుకున్నారు. ఆ కుక్కకి జీపీఎస్ ట్రాకర్ కట్టేసి విడిచిపెట్టండి, ఆ జీపీఎస్ ట్రాకర్ని ట్రాక్ చేయండి, అప్పుడు క్లూ దొరికే అవకాశం ఉంటుందని చెప్పి మీరన్నమాటే నిజరూపం దాల్చింది. ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ని కట్టేశారు పోలీసులు. ఆ జీపీఎస్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు అధికారులు. ప్రస్తుతం కుక్క పామాయిల్, కొబ్బరి తోట, జీడి తోట, మామిడి తోటల్లో తిరుగుతూ ఉంది. సిహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో 2-3 సార్లు చిన్నారి కనిపించింది అని చెప్పి స్థానికులు చెప్తూ ఉన్నారు. జ్ఞానేశ్వరితో పాటే అదృశ్యమయ్యి 4 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత తిరిగొచ్చింది ఆ కుక్క. ఆ తోటలో ఇనుప కంచె దగ్గర కుక్క వెంట్రుకలు, చిన్నారి వెంట్రుకలు కూడా ఉన్నాయని చెప్పడంతో పోలీసులు వాటిని సేకరించారు. అయితే వాటిపై చాలా వేలిముద్రలు ఉన్నట్లు గుర్తించారు. చాలా కీలకమైన అప్డేట్ ఇది. అక్కడ ఆ కుక్క వెంట్రుకలు, కుక్కతో పాటు ఆ చిన్నారి వెంట్రుకలు కూడా అక్కడ ఉన్నాయి. అయితే ఆ వెంట్రుకల మీద చాలా వేలిముద్రలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించారు. ఈ రోజుకి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 6-7 రోజులు కావస్తుంది. గత శనివారం మధ్యాహ్నం తప్పిపోయింది చిన్నారి. శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, అర్థం చేసుకోండి పరిస్థితి మనకు అర్థమవుతోంది. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, వారం రోజులు ఈ రోజుతో. పాప తప్పిపోయిన తర్వాత గంట పాటు భారీ వర్షం కురిసింది. ఇది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ని పూర్తిగా తప్పుదో పట్టించే సందర్భం. ఎక్కడ ఉందో తెలీదు, కానీ వెతుకులాట మాత్రం కంటిన్యూ అవుతోంది. అన్ని కోణాలకు కూడా దర్యాప్తు జరుగుతుంది. పాప దగ్గరికి కుక్క చేరుకుంటుందా? పాప ఎక్కడుంది? ఆ క్లూ దొరికేసిన సందర్భం కింద మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ వెంట్రుకలు పాపతో పాటు ఆ చిన్నారివి, ఆ 2 వెంట్రుకలు కూడా చాలా వేలిముద్రలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోని ఆ ట్రాకర్ని కట్టి కుక్కను పంపించారు. అదిగోండి అదే జీపీఎస్ ట్రాకర్. ఆ జీపీఎస్ ట్రాకర్ని ఆ కుక్కకు కట్టడం జరిగింది. ఆ కుక్కకు ట్యాగ్ చేశారు ఆ జీపీఎస్ ట్రాకర్తో. మీరు చూడొచ్చు అసలు జీపీఎస్ ట్రాకర్ ఏంటి, ఎలా పనిచేస్తుందని చెప్పి మీరు అనుకోవచ్చు కాక. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈ జీపీఎస్ ట్రాకర్ అనేది భూమిపై ఉన్న ఒక వస్తువు, లేకపోతే వాహనం, లేకపోతే వ్యక్తి, ఇవి ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి, వీటిని శాటిలైట్ ద్వారా గుర్తించి ఆ సమాచారాన్ని యూజర్కి పంపిస్తాయి. ఎలా జరుగుతుందంటే ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్ అందుకుంటాయి. భూమి చుట్టూ తిరుగుతున్న మన జీపీఎస్ శాటిలైట్స్ ఉంటాయి కదా, ఇవి నిరంతరం తమ స్థానం, సమాచారాన్ని ఏం చేస్తాయంటే ప్రసారం చేస్తూ ఉంటాయి. జీపీఎస్ ట్రాకర్ కనీసం 4 ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్ అందుకుని ట్రైలారిటేషన్ అనే పద్ధతిలో ఖచ్చితమైన లొకేషన్ని లెక్కిస్తుంది అన్నమాట, క్యాల్కులేషన్ చేస్తుంది. ట్రాకర్లో సిమ్ కార్డు ఉంటే అది 4G లేకపోతే 5G లేకపోతే జీపీఆర్ఎస్ నెట్వర్క్ ద్వారా తన లొకేషన్ని సర్వర్కి పంపుతుంది. యూజర్ యాప్ లేకపోతే వెబ్సైట్ లాగిన్ అయితే ట్రాకర్ పంపిన లైవ్ లొకేషన్ మ్యాపే చూపిస్తుంది. ఈ జీపీఎస్ ట్రాకర్లో జీపీఎస్ రిసీవర్ ఉంటుంది, సిమ్ కార్డు ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది, జిఎస్ఎం లేకపోతే 4G కమ్యూనికేషన్ మాడ్యూల్ ఉంటాయి, యాంటీనా ఉంటుంది. సో ఈ జీపీఎస్ ట్రాకర్ని ఉపయోగించి, అంటే వీటిని ఎక్కడెక్కడ ఉపయోగించడం జరుగుతుందంటే భవనాల లోపల అండర్ గ్రౌండ్లో సిగ్నల్స్ బలహీనంగా ఉండే ప్రాంతాల్లో, బ్యాటరీ అయిపోతే పనిచేయదు. భవనాల లోపల కనుక అండర్ గ్రౌండ్లో సిగ్నల్స్ బలహీనంగా ఉంటే పనిచేయదు, మొబైల్ నెట్వర్క్ లేకపోతే అప్డేట్లు పంపలేకపోవచ్చు, ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇదే అంశానికి సంబంధించి అధికారులు రియాక్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఇది మన దగ్గర
ఏంటంటే ఇది 1 కిలోమీటర్ రేడియేషన్ వరకు పనిచేస్తుంది. ఇక్కడ మనం డివైస్ ఇక్కడ కనెక్ట్ చేసామంటే రేడియేషన్ సరౌండింగ్ కిలోమీటర్ వరకు డిటెక్ట్ చేస్తున్నాం. దాంతో మన దగ్గర ఒక రిమోట్ ఉంటుంది. ఆ రిమోట్ మనకి ఆపరేట్ చేసి తీసుకెళ్తున్నాడు. ఎక్కడ ఉన్నదో ఉంది. నాకు ఒక ట్రాక్లో నేను మీకన్నా ముందే వచ్చి ఒకసారి చెక్ చేసి చూశాను. ఒక ట్రాక్లో ఈ అమ్మాయి లాస్ట్ టైం ఎక్కడైతే ఎవరికో కనిపించిందన్నారో అక్కడికి వెళ్ళి డివైస్ కనెక్ట్ చేస్తే అక్కడి నుంచి ఒక కిలోని కూడా ఈ డివైస్ ఒక ఉంది ఆప్షన్ ఉంది. సో నేను రాత్రి నాకు ఈ విషయం తెలిసిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఈ అమ్మాయి మెడలో అదే నా కాళ్ళకి పట్టీలు వెండి పట్టీలు ఉన్నాయని నేను ఒక చిన్న రైట్, అది అధికారులు చెప్తూ ఉంది. ఆ జీపీఎస్ ట్రాకర్ గురించి చెప్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆర్టీవీ అక్కడే ఉంది. పాప తప్పిపోయిందనే సమాచారం వచ్చిన దగ్గర నుంచి ఆర్టీవీ గ్రౌండ్ లెవెల్లో ఉంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్తో కలిపి అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే స్థానికులు వాళ్ళేమనుకుంటూ ఉన్నారు, దాంతోపాటు అక్కడ లోకలైట్స్ ఉంటూ ఉంటారు కదా స్థానికులకి, అక్కడ ఉన్న పరిస్థితులతో ఎటువంటి అవగాహన ఉంది, ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, పాప తప్పిపోవడానికి ఉన్న అవకాశాలేంటి, ఆస్కారాలేంటి, అక్కడ ప్రమాదాలు ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది, ఏ ఏ కారణాల్లో జరగచ్చు, పాప తప్పిపోవడానికి ఉన్న కారణాలు ఏంటి, వీటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్తో కలిసి ఈవెన్ నైట్ టైంలో కూడా మేము అక్కడే ఉన్నాం, అక్కడే ఉండి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. మీరు చూడొచ్చు ఆ జీపీఎస్ ట్రాకర్ని ప్రస్తుతం ఆ కుక్కకు కట్టారు, విడిచిపెట్టారు. ఇది మీరంతా కోరిందే నిన్న, మీకు గుర్తుందా? నేను కమెంటర్ రూపంలో మీరు అన్నారు ఆ కుక్కను విడిచిపెట్టండి, ఆ కుక్కను ఒక దగ్గర బంధించేస్తారు కదా, అలా కాకుండా దాన్ని విడిచిపెడితే కనుక అది వెళ్ళిపోతుంది, ఫ్రీగా వెళ్ళినప్పుడు తన ఇన్వెస్టిగేషన్ అది చేస్తుంది, దానికి ఒక జీపీఎస్ ట్రాకర్ పెట్టేసేయండి అని చెప్పి మీరే చెప్పుకొచ్చారు. మీ మాట అధికారులు విన్నారు నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా. దీంతో ఈరోజు జీపీఎస్ ట్రాకర్ని ఆ కుక్కకు కట్టారు, దాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం అది వెళుతూ ఉంది, జీడి తోటలు, మామిడి తోటలు, కొబ్బరి తోటలు ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంది. అండ్ దాన్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రకాష్ అక్కడే ఉన్నారు, అక్కడ అధికారులతో మాట్లాడుతున్నారు. ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రకాష్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? జిల్లా తుని నియోజకవర్గం సిహెచ్ అగ్రహారం వద్ద ఏదైతే 2.5 ఏళ్ల జ్ఞానేశ్వరి మిస్ అయ్యి ఇప్పటికీ 1 వారం రోజులు పూర్తవుతుంది. ఇంకా ఆ పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. పాపతో పాటు వెళ్ళినటువంటి కుక్క రావడం, అలాగే కుక్క ప్రధానంగా 2వసారి అయితే కుక్కను బంధించినటువంటి పరిస్థితి ఉంది. కానీ కుక్క ఆచూకీ అయితే లభించింది. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడంతో అలాగే కుక్క పైన అలాగే ప్రధానంగా అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్ళిందని కుక్కకు మాత్రమే తెలుసు. ఆ కుక్క ఎక్కడికి వెళ్తుందో ఆ పెంపుడు కుక్క చెప్పేటటువంటి ఆనవాళ్లు ఆ కుక్క ప్రధానంగా జ్ఞానేశ్వరి తనతో పాటు వెళ్ళింది కాబట్టి తనకే తెలుసనే కోణంలోనే పక్కన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా కుక్కను బంధించి ఆ కుక్కకి ఏదైతే వెటనరీ డాక్టర్ తో ట్రీట్మెంట్ అందించిన తర్వాత దానికైతే జియోటాగ్ ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం దానికి జీపీఎస్ అయితే అమర్చారు. రేడియో కాలర్ ద్వారా ఆ జీపీఎస్ ద్వారా కుక్క ఎక్కడికి వెళుతుంది అనేది కూడా పోలీసులు ఎప్పటికప్పుడు దాని సమాచారం అయితే తెలుసుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం ఆ దానికి అమర్చినటువంటి జీపీఎస్ అయితే దాని ద్వారానే కుక్క ప్రస్తుతం ఆ పామాయిల తోట మనం చూసుకుంటే ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి 40 ఎకరాల పామాయిల తోటల నుంచి అటువైపు మనం నిన్న అంతా ప్రాంతంలో తిరిగినటువంటి జీడి మామిడి తోటల మీదుగా ప్రస్తుతం అయితే ఆ జీపీఎస్ అమర్చినటువంటి ఆ పెంపుడు కుక్క ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంకి ఇప్పుడు రావడం జరిగింది. ప్రస్తుతం అక్కడ నుంచి ఏదైతే ఆ పామాయిల తోట నుంచి ఇక్కడ సిహెచ్ అగ్రహారం గ్రామాల్లోనే సంచరిస్తుంది. ఆ యొక్క ప్రాంతంలోనే అది ఇప్పుడు వదిలారు. అలాగే అధికారులు వదిలిన నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతాల్లోనే సంచరిస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ కుక్క సంచరిస్తుంది. అదిగో చూడొచ్చు, అదిగో కుక్క కనిపిస్తుంది. ఆ కుక్క ప్రస్తుతం అయితే ఇక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి. పాప మరి ఈ యొక్క తోటలకు 2-3 సార్లు తిరిగినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడే ఏదన్నా పాప మరి ఇక్కడ వరకు కూడా నడిచి వచ్చిందా, లేదంటే ఎవరైనా ఇటువైపు తీసుకుని వచ్చారా అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం అయితే సిహెచ్ అగ్రహారం ఆనుకున్నటువంటి ఈ పామాయిల తోటలో కుక్క అయితే ప్రస్తుతం సంచరిస్తుంది. ఇక్కడ నుంచి ఒక ప్రాంతంలోని మరొక పామాయిల తోట ఉంది, అక్కడ కూడా సంచరించింది, అక్కడ కూడా వెళ్ళాం. ఇప్పుడు ఈ చుట్టుపక్కలలోనే ఇక్కడే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా పూర్తిగా ప్రతి కుక్క యొక్క కదలికల్ని అధికారులు అయితే ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ జీపీఎస్ ద్వారా కదలిక ఎలా వెళ్తుంది అనేది కూడా ట్రాక్ చేస్తున్నారు. మెడలో ఉన్నటువంటి ట్రాక్ ఆధారంగా ఇప్పుడైతే ఇప్పుడు పాప జాడ తెలుసుకునేందుకు కేవలం ఒక హోప్ మాత్రమే ఉంది. అది కూడా కుక్కే చెప్పాలి. కుక్క ద్వారానే ముందు కుక్కే ఇద్దరు కలిపి వెళ్లారు కాబట్టి ఈ పెంపుడు డాగ్గే ఇచ్చే సమాచారం పైనే మొత్తం అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మనకి ఇప్పుడు ఏదైతే జీపీఎస్ అమర్చిన నేపథ్యంలోనే ఈ యొక్క సిహెచ్ అగ్రహారం చుట్టే కుక్క
ఆ చక్కెరలు కొడుతున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆ పామాయిల తోటలు, అలాగే కొబ్బరి తోటలు, అలాగే సిహెచ్ అగ్రహారం ఈ యొక్క ప్రాంతాలు ప్రస్తుతం కుక్క అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూడొచ్చు ఇక్కడ మనం కనపడుతున్నటువంటి కొండ ఏదైతే ఉందో ఆ కొండ ఆ సమీపంలోనే పామాయిల తోటలు, ఆ పక్కనే కుక్క అయితే ఇప్పుడు జీపీఎస్ అయితే అమర్చి దానికి వచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సిహెచ్ అగ్రహారం ఈ యొక్క గ్రామాలు, అలాగే పామాయిల తోటలు, జీడి మామిడి తోటల్లో, అలాగే ఇక్కడ చుట్టుపక్కలే ఈ కుక్క అయితే ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఇటువైపు అయితే ఇప్పుడైతే కుక్క రావడం జరిగింది. అలాగే పెంపుడు కుక్క జ్ఞానేశ్వరితో పాటు మిస్ అయింది. 4 రోజుల తర్వాత అప్పుడైతే ప్రత్యక్షమైంది. మళ్ళీ కుక్కను పట్టుకున్నటువంటి కుక్క అయితే ప్రస్తుతం అయితే ఈ సిహెచ్ అగ్రహారం పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా కుక్క జ్ఞానేశ్వరి జాడ తెలుస్తుంది అనేది కూడా ప్రధానంగా ఆ కుక్క దానికైతే పోలీసులు దానికి జీపీఎస్ అయితే అమర్చారు. ఈ యొక్క పరిసర ప్రాంతంలో సిహెచ్ అగ్రహారం, పామాయిల తోటలు, అలాగే కొండ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు కుక్క సంచరిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం కుక్కతో పాటు కూడా ఆర్టీవీ ఫాలో అవుతుంది. తన ఏం చెప్పదలుచుకుంటుంది, తన చిన్నారి ఎవరైతే జ్ఞానేశ్వరి యొక్క ఆ జాడ కుక్క తెలిపే అవకాశం ఉందా, ఇక్కడే ఇప్పుడు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువైపు ఇప్పుడు ఏదైతే పామాయిల తోటల మీదుగా అయితే కుక్క రావడం జరిగింది, తను వచ్చి ఈ యొక్క ప్రాంతం నుంచే పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అది ఈ యొక్క పామాయిల తోట నుంచి కొబ్బరి తోటలోకి అయితే ప్రవేశించింది. చూడొచ్చు కుక్క ఈ యొక్క సిహెచ్ అగ్రహారం మనం చూస్తున్న కొండ చూడొచ్చు. ఆ కొండ ఇక్కడే సమీపంలోనే అక్కడ ఉన్నటువంటి పామాయిల తోటలో అలాగే కుక్క ఇద్దరు కలిపి ఏ విధంగా వెళ్లారో ఆ విధంగానే అధికారులు విడిచిపెట్టిన నేపథ్యంలో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ చుట్టుపక్కలే ఈ పామాయిల తోటలు మనం ఈ పామాయిల తోటలోంచి రావడం జరిగింది. ఈ పామాయిల తోటలోంచి ఇక్కడ సిహెచ్ అగ్రహారం సంబంధించిన గ్రామంలోకి రావడం జరిగింది. తమ్ముడు వెళ్ళరమ్మా, కుక్క వచ్చిందా? ఇప్పుడు కనపడుతుంది చూడు కుక్క, అదో పామాయిల తోటలో వెళ్ళింది. అక్కడైతే రెస్ట్ తీసుకునేందుకు వేచి చూస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. అలాగే ఇప్పటికే దానికి జియో ట్యాగ్ అయితే అమర్చిన నేపథ్యంలోనే మనకి కూడా చూడొచ్చు ఇక్కడ అది ఆ యొక్క ప్రాంతం అంతా తిరిగింది. ఒక పక్కన ఎండ నేపథ్యంలోనే అది ఈ యొక్క ప్రాంతం తిరిగి ఇప్పటికే అక్కడ రిలాక్స్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూడొచ్చు అక్కడ ఏదైతే ఆ పామాయిల తోటలో అక్కడ ఉన్నటువంటి మకాం నుంచి అయితే అక్కడ విడిచిపెట్టారు. దానికైతే జియో ట్యాగ్ అమర్చిన నేపథ్యంలోనే ఆ కుక్క ప్రస్తుతం చూడొచ్చు అప్పుడు ఆ రోడ్డు దాటి వెళుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడే ఇక్కడ క్లియర్ ఎప్పటికైతే కనపడుతుంది. అదిగో కనపడుతుంది కుక్క, అదే కుక్క మనం చూస్తున్నాం. అదే పెంపుడు కుక్క ఏదైతే జ్ఞానేశ్వరితో పాటు మిస్ అయినటువంటి పెంపుడు కుక్క, దాన్ని జీపీఎస్ ఇప్పుడైతే పెట్టారు. దాని మెడలో రేడియో కాలర్ అమర్చి అది ఎక్కడి వరకు వెళ్తుందనేది కూడా అబ్జర్వ్ చేసేందుకు అధికారులు ప్రస్తుతం జ్ఞానేశ్వరి జాడ అది కనీసం జ్ఞానేశ్వరితోనే అది ఎక్కడో చోట పాప ఉంటుంది. ఆ పాప దగ్గరికి తిరిగి కుక్క మరలి వెళుతుందనే అనుమానంతో పోలీసులు అయితే ప్రస్తుతం ఇప్పుడైతే దాన్ని జియో ట్యాగ్ అమర్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ పామాయిల తోటలోనే ఈ కుక్క అయితే సంచరిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ పాప ఇక్కడ ఏమైనా ఉందా అనేది కూడా మనం కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడొచ్చు ఈ పామాయిల తోటలో అయితే ప్రస్తుతం ఏదైతే జీపీఎస్ అమర్చినటువంటి డాగ్ ఏదైతే ఉందో డాగ్ ఈ యొక్క ప్రాంతాలకి ఈ సిహెచ్ అగ్రహారం మొదటగా ఆ పామాయిల తోట నుంచి వాళ్ళు ఉన్నటువంటి స్టే చేసిన మకాం నుంచి ఆ పాప అలాగే కుక్క మొదటిగా వెళ్ళిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం ద్వారానే రావడం జరిగింది. నిన్న మనం జీడిమామిడి తోటలో ఫినిషింగ్ దాటి జీడిమామిడి తోటలోంచి ఇటువైపు ఇప్పుడు ఇది చూస్తే ఇది వస్తుంది. ఆ పక్కనే కొండ మనకి అక్కడ కనిపిస్తున్నదంతా మళ్ళీ కొండ. ఈ యొక్క ప్రాంతంలోనే కుక్క అయితే ప్రస్తుతం సంచరిస్తుంది. చిన్నారి మరి ఈ యొక్క ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉందా, లేదంటే తను జనరల్ గా ఇటువైపు తిరుగుతుందా అనేది కూడా తెలియని పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇప్పుడు కుక్క ఎక్కడైతే ప్రాంతాల్లో తిరిగిందో ఆ ప్రాంతాలని అధికారులు 1-2 సార్లు తిరిగే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈ రోజంతా కూడా సాయంత్రం వరకు కూడా అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ జీపీఎస్ ద్వారా అది చూపించినటువంటి లొకేషన్ ఆధారంగా మరొకసారి చర్చ ఆపరేషన్ అయితే అధికారులు అయితే ముమ్మరం చేసేందుకు రంగం అయితే సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు జీపీఎస్ అయితే అమర్చినటువంటి జీపీఎస్ ఆ కుక్క ఏదైతే పెంపుడు కుక్క ఏ ప్రాంతాలకు వెళ్తుంది ఆ ప్రాంతాలను గమనించిన తర్వాత ఈ రోజు మరొకసారి 4 గంటల ప్రాంతానికి తిరిగి ఈ అన్ని కూడా
మరొకసారి ఆ కుక్క తిరిగిన ప్రాంతాలను అధికారులు ఒక్కసారి సెర్చ్ ఆపరేషన్ అయితే మొదలు చెప్తున్నారు. కేవలం ఆ కుక్క చెప్పే ఒక క్లూస్ ద్వారానే ఆ పాప ఎక్కడుందని తెలుస్తుందనే ఒక హోప్స్ తోనే అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి కుక్క నిజంగా ఆ పాప వెళ్ళినటువంటి ప్రాంతానికి వెళుతుందా, అది 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది, ఆ 4 రోజులు ఎక్కడ ఉంది, ఆ యొక్క ప్రాంతానికి తిరిగి వెళుతుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితితో ఉంది. మరి పాప ఆ కొండల వైపు వెళ్ళిందని కొంతమంది చెప్తున్నారు, కొండల వైపు వెళ్ళిందని ఒక విధంగా ఆ కుక్క ఆ యొక్క ప్రాంతానికి కూడా తిరిగింది. ఈ నేపథ్యంలోనే మరి ఇప్పుడు జీపీఎస్ అమర్చినటువంటి ఈ పెంపుడు కుక్క కూడా మరి ఆ యొక్క ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ ఇటువైపుకి అయితే రావడం జరిగింది. ఎవరైనా కిడ్నాప్ చేస్తూ పాపను మరి ఇటువైపు తీసుకొచ్చారా అనుమానాలు ఉన్నాయి. కానీ ఆ కుక్క కరెక్ట్ గా తిరుగుతుంది. ఇది మామూలుగా జనరల్ గా ఇటువైపు కుక్క వెళ్లిన ప్రాంతాల్లో పాప ఉంటుందని అనుకుంటా కొంచెం పొరపాటు. ఎందుకంటే కుక్కకి ఇంకా స్టెబిలిటీ లేదు. కుక్క యొక్క పరిస్థితి, మానసిక పరిస్థితి కూడా పెద్దగా బాగున్న పరిస్థితి. తన తల్లినే కలిసింది 4 రోజుల తర్వాత వచ్చి. అటువంటి కుక్క మరొకసారి పాప ఆచూకీ లభిస్తుందా, కుక్క ద్వారా సమాచారం వస్తుందా అనేది ప్రధానంగా పూర్తిగా అయితే క్లారిటీ అయితే తెలియదు. ఒకవేళ నిజంగా కుక్క వెళ్లిన ప్రాంతాల్లో అధికారులు ఒకసారి పరిశీలిస్తే మాత్రం పరిశీలించి నిజంగా పాప జాడ దొరికితే మాత్రం అంతకంట మనం అందరూ కూడా ఆనందించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆనందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాప మనం ప్రతిదీ కూడా ఇప్పుడు పరిగణనలో తీసుకోవాలి. కుక్క వెళ్ళిన ప్రాంతంలో ప్రతి జాడ కూడా మనం పరిగణనలో తీసుకోవాలి. ఆ విధంగానే ఆ కుక్క చెప్పేటువంటి క్లూస్ పైనే అందరూ కూడా ఆధారపడారు కాబట్టి మరి చూడాలి. మరి సాయంత్రంలోగా కుక్క తిరిగి ఇప్పుడు వరకు కూడా తిరుగుతుంది. ఆ తిరిగినటువంటి ప్రాంతాలు మనం కూడా తిరిగాము. ఆర్టీవీ కూడా ఆ కుక్కను ఫాలో అయ్యాం. కొంత ప్రాంతం ఆ సిహెచ్ అగ్రహారం ఈ యొక్క ప్రాంతాలు కూడా రావడం జరిగింది. ఈ పామేర తోటలోనే ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కూడా దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. మనం దూరంగా ఉండే దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. దాని మెడలో ఆ జియో ట్యాగ్ ఉంది. దానికి సంబంధించిన ఏదైతే రేడియో కాలర్ దానికి సంబంధించినటువంటి జీపీఎస్ మనకు ప్రధాన కీలకంగా మారిన నేపథ్యంలో చూడాలి. సాయంత్రం వరకు కూడా ఎటువంటి క్లూస్ లభిస్తాయి. అది తిరిగినటువంటి ప్రాంతాలను అధికారులు మళ్ళీ వెనకాల తిరుగుతారు కాబట్టి ఆ యొక్క ప్రాంతాల్లో చిన్నారికి సంబంధించిన ఏమైనా ఆనవాళ్లు ఉన్నాయా లేదా అనేది కూడా మరొకసారి అంటే అధికారులు వెతికి చెప్పే వరకు కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇకనున్న తాజా పరిస్థితి. కెమెరా అనిత ప్రకాష్, ఆర్టీవీ, సిహెచ్ అగ్రహారం నుంచి. ఇక్కడ తీసుకుంటున్నాం కదా, ఒక్క నిమిషం. ఒక ట్రాక్లో చూపించింది సిల్వర్ ఉందని చూపించింది. సో ఇప్పుడు ఈ సిల్వర్ అనేది మినరలా లేకపోతే మెటలా అనేది మనం అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఆ ట్రాక్ని మనకు వెళ్ళాలంటే నాకు మీరు మీ అందరు సహాయ సహకారాలతో నేను ఒకసారి వెళ్తాను. నాకు ఒకసారి చూపిస్తే నేను ఈ విధంగా కూడా మనం ట్రై చేయొచ్చు.